నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గణవరపు. ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు మాజీ పార్లమెంటు సభ్యులు జీవి హర్ష కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హర్ష కుమార్ గారు, నమస్తే అండి. మీరు పార్లమెంట్ సభ్యులుగా అందరికీ సుపరిచితమే. మీరు మీ వాయిస్ కానీ పేదల గొంతుక, మీరు మీ వాయిస్ ఎప్పుడు గట్టిగా వినపడుతూనే ఉంటుంది. సో కమిటింగ్ ద పాయింట్, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కి సంబంధించి 24లో అత్యధికమైన బంపర్ మెజారిటీ టీడీపీకి ఇచ్చారు. పరిపాలనా సంబంధమైన అంటే టీడీపీ చేస్తున్న యాక్టివిటీకి సంబంధించి, ఇటు వైసీపీకి చేస్తున్న వాటికి సంబంధించి మీరు అంటే పార్లమెంట్ సభ్యుడిగా 2 పర్యాయాలు చేశారు. మీకు రాజకీయంగా కానీ ప్రజాసేవలో కానీ మంచి పట్టుంది. సో మీరు న్యూట్రల్ యాంగిల్ ఉంటారు ఖచ్చితంగా. పీపీపీ విధానం మీద మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రభుత్వం ప్రపోజల్ పెట్టింది. 17 కాలేజీల్లో దాదాపు 8, 9, 10 కాలేజీల దాకా పీపీపీలో ఇద్దామని టీడీపీ ప్రపోజల్ పెట్టింది. దాని మీద వైసీపీ వ్యతిరేకిస్తోంది, మీ కాంగ్రెస్ కూడా వ్యతిరేకిస్తోంది. దానికి సంబంధించి ఏం చెప్తారు? అసలు పీపీపీ విధానం మీకు తెలియదు అంటున్నారు. అసలు పీపీపీ విధానం అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్క తెలుగుదేశం నాయకుడైనా మాట్లాడారా? పీపీపీ అంటే ఏంటండి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో, ఇప్పుడు మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఎవరినన్నా ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఆ గవర్నమెంట్ యొక్క సంబంధించిన దాంట్లో ఇంటర్ఫీర్ అయ్యి వాళ్ళు ప్రైవేట్ లో దాన్ని మెయింటైన్ చేసినప్పుడు అది పబ్లిక్ అవుతుంది, ప్రైవేట్ అవుతుంది. పబ్లిక్ ప్రైవేట్ లో ప్రైవేట్ వాళ్ళ అజమాయిషీ కింద ఆ సంస్థ నడపబడుతుంది ప్రైవేట్. ఇప్పుడు సపోజ్ మనం ఒకటే ఎగ్జాంపుల్, మా జిల్లాలో ముఖేష్ అంబానీ ఒక పెద్ద ప్రాజెక్ట్ పెట్టాడు మనకి, రిలయన్స్ గ్యాస్ లిమిటెడ్, ఆర్ఐఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. దాంట్లో 45,000 కోట్లు పీపీపీ విధానంలో ఆయన ఖర్చు పెట్టాడు. అంటే పీపీపీ విధానంలో 45,000 ఖర్చు పెట్టిన తర్వాత ఆయన ఆ 45,000 కోట్లు కిమ్మత్తు చేసి ఆయిల్ తీసుకుని దాని తర్వాత గవర్నమెంట్ కి ఇచ్చేయాలి. అది పీపీపీ పద్ధతి. అంటే ఇప్పుడు ఆ పీపీపీ 2004లో బిగిన్ అయింది. ఇప్పుడు 2025వ సంవత్సరం, మనకి 21 సంవత్సరాలు అయిపోయింది. దాంట్లో మనం చూసుకున్నట్లయితే 19,000 కోట్లు గ్యాస్ ఓఎన్జీసీ బావుల నుంచి తీసుకుంది. దీని ప్రకారం అసలు వాళ్ళు ఎంత ఆయిల్ ఇప్పుడు దాకా సంపాదించారు? 45,000 కోట్లు దాటి సంపాదించారా? గవర్నమెంట్కి ఏమైనా కడుతున్నారా? ఇదేమి మీద కూడా ఒక శ్వేతపత్రం కానీ, ఒక స్టేట్మెంట్ కానీ, ఆయిల్ మినిస్ట్రీ కానీ, లేకపోతే రిలయన్స్ కానీ మనకేమీ ప్రచురించదు. లైక్ దట్ ఈ ప్రైవేటు పీపీపీ విధానంలో మీరు చాలా మంది అంటే మినిస్టర్లు మాట్లాడుతున్నారు, ప్రైవేట్ వేరు పీపీపీ విధానం అంటే. మీరు పీపీపీ విధానంలో మీరు నడుపుతామని అంటున్నారు. మీరు పీపీపీ విధానంలో ఇప్పుడు మీ దగ్గర ఎవరు తీసుకుంటారో వాళ్లే ఆ మెడికల్ కాలేజీని నడుపుతారు, వాళ్లే ఆ సీట్లకి రేట్లు డిసైడ్ చేస్తారు, వాళ్లే అడ్మిషన్స్ చేస్తారు, వాళ్లే రిక్రూట్మెంట్ చేస్తారు స్టాఫ్. ఇవన్నీ వాళ్ళు చేసుకున్నప్పుడు ప్రజలకి ఏ విధంగా ప్రయోజనం అవుతుంది? మీకు ప్రజలకి ఏ విధంగా ప్రయోజనం అవ్వాలంటే గవర్నమెంట్ లో ఉండాలి. గవర్నమెంట్ లో కూడా ఉండాలంటే గవర్నమెంట్ ప్యూర్లీ గవర్నమెంట్ కాలేజెస్ ఏ విధంగా నడపబడుతున్నాయో ఆ విధంగా నడపబడితేనే ప్రజలకి కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ కొంచెం మర్యాద ఉంటుంది, కొంచెం బాగుంటుంది. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లాస్ట్ గవర్నమెంట్ లో కూడా ఈ మెడికల్ కాలేజీలని స్థాపించి ఒక 5 మెడికల్ కాలేజీలని దాంట్లో సగం సీట్లు అమ్మేసుకున్నారు. అమ్మేసుకోవడం వల్ల మీకేమైపోయిందంటే మెరిట్ నాశనం అయిపోయింది. అంటే మెరిట్ లో సీట్లు ఇంచుమించు సగం సీట్లు మెరిట్ లో సీట్లు పోయినాయి. అలాగే అన్ని రిజర్వేషన్ సంబంధించిన ఎస్సీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ సంబంధించిన సీట్లు
ఒక 10 సీట్లు రావాలి, 20 సీట్లు రావాలంటే 10 సీట్లే వస్తాయి. దానివల్ల మెరిట్ వాళ్ళు నష్టపోయారు, రిజర్వేషన్ వాళ్ళు నష్టపోయారు. అట్లా కాకుండా ఇప్పుడు మన విశాఖపట్నం మెడికల్ కాలేజ్ ఉంది, కాకినాడ మెడికల్ కాలేజ్ ఉంది, గుంటూరు మెడికల్ కాలేజ్ ఉంది, కర్నూలు మెడికల్ కాలేజ్ ఉంది. వాళ్ళు ఏ ప్యాటర్న్ లో నడుపుతున్నారో మెడికల్ కాలేజీని, అడ్మిషన్స్ ఏ ప్యాటర్న్ లో జరుపుతున్నారు, ఆ రకంగా ఇస్తే నిజంగా తప్పకుండా గవర్నమెంట్ కి పేరు వస్తుంది. దాని ద్వారా పేద ప్రజలకి, పేద విద్యార్థులకి కూడా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు 6,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోతుంది అని చెప్తున్న విషయంలో 6,000 కోట్లు పెద్ద విషయం కాదండి. ఇప్పుడు 6,000 కోట్లు ఇప్పుడు మెడికల్ కాలేజీలకి గురించి అప్పు తీసుకున్నారంటే దానికి ప్రతి ఒడు హర్షిస్తాడు. ఇప్పుడు మీరు 1,00,000 కోట్లు అప్పు తీసుకుంటున్నారు, ఇంకొకటి 1,00,000 కోట్లు కూడా నిధులు తేవచ్చు అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ని తేవచ్చు, నబార్డ్ ని తేవచ్చు, లేదా వరల్డ్ బ్యాంక్ ని తేవచ్చు. ఎవరైనా మెడికల్ కాలేజీకి లోన్ అంటే ఇస్తారు. దాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా మెడికల్ కాలేజీకి తీసుకున్న లోన్ మెడికల్ కాలేజీలే కట్టేసుకునే ఒక విధానాన్ని మనం రూపొందించుకున్నప్పుడు పెద్ద ప్రాబ్లం కాదు 6,000 కోట్లు అంటే. ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు అమరావతిలో మొబిలైజేషన్ అమౌంట్స్ అని చెప్పి ఇస్తున్నారు. ఈ మొబిలైజేషన్ అమౌంట్స్ లో మనం చూసుకున్నట్లయితే దగ్గర వాళ్ళు కరెక్ట్ గా చెప్పట్లేదు, కానీ ఇప్పుడు దాకా 20,000 కోట్లు మొబిలైజేషన్ అమౌంట్ ద్వారా ఇచ్చారన్నది తెలుస్తా ఉంది ప్రభుత్వం. మరి 20,000 కోట్లు కాంట్రాక్టులకు ఇచ్చినప్పుడు ఈ 6,000 కోట్లు ఈ గవర్నమెంట్ లో మెడికల్ కాలేజీలకి కట్టడానికి పెద్ద విషయం ఉందండి. ప్రతి ఒక్క నాయకుడు ఒక మెడికల్ కాలేజీ తీసుకుందామని వెనక నుంచి, ఇప్పుడు ఎవరో తీసుకోరండి. ఈ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో పీపీపీ విధానంలో ఒక్కొక్క మినిస్టర్, హెల్త్ మినిస్టర్ ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఒక 2, 3 అలాగా తమ బినామీలకి కట్టబెట్టి ఎలక్షన్ లో వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళకో లేకపోతే ఎలక్షన్ లో డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళకో ఇవ్వడానికి ఉద్దేశించింది తప్పితే పీపీపీ విధానంలో ప్రజలకి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇది ఉపయోగం కాదు. కానీ ఈ ఎగ్జాంపుల్ మన నేషనల్ హైవేస్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ వాళ్ళు ఎగ్జాంపుల్ చేసి చెప్తున్నారు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దానికి దీనికి సెట్ అవుతుందా? అది చెప్తానండి. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు మనకి పీపీపీ విధానంలో రోడ్లు నిర్మించారండి. పీపీపీ విధానంలో రోడ్లు నిర్మించినప్పుడు ఒక కాంట్రాక్టర్ కి, ఒక రోడ్డు కాంట్రాక్టర్ ఒక 100 కోట్లు రోడ్డు కాంట్రాక్ట్ వచ్చిందండి. ఆయన 100 కోట్లు కాంట్రాక్టర్ దాన్ని ఆయన పెట్టుకుంటాడు. 100 కోట్లు పెట్టుకున్న తర్వాత ఆ 100 కోట్లు మన టోల్ పెట్టి ఆయన వసూలు చేసుకుంటాడు. వసూలు చేసుకున్న తర్వాత ఆ రోడ్డు వదిలేసిన వెంటనే దాన్ని మళ్ళీ డెవలప్మెంట్ గురించి, మళ్ళీ ఆ రోడ్డు డెవలప్మెంట్ గురించి ఆ ప్రైవేట్ దానికి ఇస్తారు. టోల్ గేట్ల వల్ల ఎంత బాధపడుతున్నామండి. ఇప్పుడు పివి నరసింహరావు ఒక రోడ్డు సెస్ అని చెప్పేసి కిలోమీటర్కి 1 లీటర్కి కానీ, 1 లీటర్ డీజిల్ కి కానీ, లీటర్ పెట్రోల్ కి కానీ ఒక పెద్ద మానిటరీ ఫండ్ అరేంజ్ చేశాడు ఈ సెస్, పెట్రోలియం సెస్ కింద. దాని ద్వారా వచ్చిన నిధుల ద్వారా వాజ్పేయి ఈ రోజు రోడ్లన్నీ ఆయన డెవలప్ చేశాడు. ఈ రోజు తక్కిన గవర్నమెంట్లు వచ్చినాయి కూడా దాన్ని అదే విధంగా ఫాలో అవుతూ ఇంకా ముందుకు వెళ్తున్నాయి. ఇది రోడ్ల విషయంలో సక్సెస్ అయిందని విద్య విషయంలో మీరు ఎలా చేస్తారు? ఇది వ్యాపారం చేస్తారా? ఇప్పుడు విద్య వేరు, రోడ్లు వేరు. రోడ్లుకి సంబంధించిన ప్రతిరోజు ఇన్కమ్ ఉంటది, విద్యకు సంబంధించి రోజు ఇన్కమ్ ఉండదు. ఇది ప్రజలు మెరిట్ ఉన్న ప్రజలతో అంటే ప్రాణాలతో చెలగాటమాడుతున్న విద్య ఇది. మెయిన్ రోడ్డు ఎలాగేసినా, ఏ కాంట్రాక్టర్ వేసినా దాని మీద ఇన్స్పెక్షన్లు అయ్యి ఉంటాయి. ఈ మెడికల్ కాలేజీలో మీరు సీట్లు అమ్ముకున్నారంటే మీరు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్టు లెక్క. అంటే ఇటువంటి సున్నితమైన విషయాల్ని రోడ్లతో కంపేర్ చేయడం అన్నది సబబు కాదు. అది చాలా అత్యంత నీచమైంది. ఎందుకంటే అది రోడ్లు వేరు, ఇది వైద్యం వేరు. వైద్యంకి రోడ్లకి మనం కంపేర్ చేయలేం కదండి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ ఫైనాన్స్ సస్టైనబిలిటీ కింద మీరు ఇందాక చెప్పిన 50% సీట్లు అని చేశారు. దాన్ని అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు, లోకేష్
మాజీ మంత్రి లోకేష్, అప్పుడు మాజీ మంత్రి ఆయన వ్యతిరేకించారు. మరి ఇప్పుడు మాట మారుస్తున్నారని వైసీపీ అంటోంది. ఇప్పుడు 50% సస్టైనబిలిటీ కింద వసూలు చేసినా అది కూడా తప్పే అంటారా? అంటే ఒకటండి, ఇది ఆ రోజున జగన్ గారు ఆ విధానం అనుసరించినప్పుడు, ఆ విధంగా అడ్మిషన్స్ చేసినప్పుడు మేమందరం కూడా ఇది చాలా అన్యాయం, ప్రభుత్వంలో మెడికల్ కాలేజీ పెట్టి మెరిట్ ఎందుకు అమ్మేస్తున్నారు అని చెప్పేసి మేమందరం కూడా మా యొక్క అసమ్మతి మేము తెలిపాం. అలాగే తెలుగుదేశం కూడా వాళ్ళ అసమ్మతి తెలుపుతూ మేము వస్తే ఈ మెడికల్ కాలేజీలని ఈ రకంగా కాకుండా ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ విధానంతో మేము వీటిని నడిపిస్తాము అని చెప్పారు. వచ్చిన వాళ్ళు తెలుగుదేశం వచ్చిన మరుసటి నెలలోనే ఈ కేసు హీరింగ్ ఉంది. ఆల్రెడీ ఈ కేసు మీద రిట్ పిటిషన్లు వేసినప్పుడు ఆయన ఈ రిట్ పిటిషన్ల మీద జగన్ వాదన ఏదైతే వాదించారో, ఏది సగం సీట్లు గవర్నమెంట్ కి, సగం సీట్లు ప్రైవేట్ కి, అంటే సగం సీట్లు గవర్నమెంట్ సీట్ల కిందను, సగం సీట్లు అమ్ముకున్నాం. సెల్ఫ్ ఫైనాన్స్ అని కూడా కాదు, సెల్ఫ్ ఫైనాన్స్ లో కూడా మనకి రిజర్వేషన్ ఉంటుందండి. సెల్ఫ్ ఫైనాన్స్ లో మా అన్ని కూడా సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ అన్ని కూడా, ఏ డిగ్రీ కాలేజ్ తీసుకున్నా, ఏ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్నా సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్. ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ కాదు ఇప్పుడు ఈ మెడికల్ కాలేజ్. సగం సీట్లు అమ్మేసి, పోనీ ఆ సగం సీట్లు అమ్మేసినప్పుడన్నా రిజర్వేషన్ పెట్టారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు. సగం సీట్లు అమ్మేసి దాంతో ఆయన ఏదో చేద్దాము అని అనుకున్నాడు. వీళ్ళు దాన్ని ఖండించి వీళ్ళు వచ్చిన తర్వాత ఆయన ఏ సిస్టమ్ అయితే ఫాలో అవుతున్నాడో అదే సిస్టమ్ ఫాలో అవుతూ అదే వాదన కోర్టులో వినిపించారు. మరి వీళ్ళకి ఎంత నియమ నిబద్ధతలు ఉన్నాయో మనం ఆలోచించవచ్చు ఈ ఒక్క కేసులోనే. ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళు చెప్పినవి. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ పీజీ విద్యార్థులకి ఇవన్నీ కూడా తిరిగిస్తా ఉన్నారు. జగన్ రద్దు చేసింది ఏ స్కీమ్ వీళ్ళు తిరిగి తీసుకురాలేదు. కానీ జగన్ కన్నా దరిద్రంగా ఇంకా దారుణంగా వీళ్ళు ప్రభుత్వం అమ్మేస్తున్నారు. జగనే బెటర్, సగం సీట్లన్నా అమ్ముతాను అంటున్నాడు. వీళ్ళు మొత్తం సీట్లు అమ్మేసి విధానానికి శ్రీకారం చుడుతున్నారంటే జగనే బెటర్ అనిపిస్తుంది కదండి ఎవరికన్నా. నేను ఇద్దరిని విమర్శిస్తున్నాను, ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా, ఎందుకంటే అతను చేసింది నేను సమర్థించట్లేదు, అలాగే వీళ్ళు చేసింది అసలు సమర్థించను. కాబట్టి ఈ రెండు విధానాలు కూడా చాలా పొరపాటు. అదే మేము వస్తే, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ప్రభుత్వ విధానాలు ఏ రకంగా ఉన్నాయో తీసుకొస్తాం, ప్రత్యేక హోదా అన్నది తీసుకొస్తాం. నా కాంగ్రెస్ గాని వచ్చిందంటే అది ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఈ రెండు పార్టీలను చూసేశారు, ఇంకా అయిపోయింది. ఇంకా ప్రజలు వీళ్ళని మరి సమర్థించకూడదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.